హలో అండి అందరికీ. ఈరోజు మనం చాలా ఈజీగా క్రంచీగా తయారు చేయబోయే ట్రెడిషనల్ స్వీట్ పల్లి చిక్కీ. మీకు ఇది పర్ఫెక్ట్ కొలతతో చేసి చూపిస్తాను, సో దట్ ఎవరైనా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా మందపాటి ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక 1.5 కప్ పల్లీలు వేసి దోరగా వేయించాలి. వీడియోలో కొన్ని టిప్స్ కూడా చెప్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం వీడియోని చూడండి. టిప్ నెంబర్ 1, పల్లీలు వేయించేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. మనం ఓపికగా చేసుకుంటేనే దాని రిజల్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. పల్లీలని ఊరికే గరిటెతో తిప్పుతూ వేయిస్తే పల్లీలు అనేది ఈవెన్గా కుక్ అవుతాయి. అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. ఇలా ఫ్రై అవ్వాలంటే 10 to 15 మినిట్స్ పడుతుంది. అప్పుడు వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారాక వాటిపైన ఉన్న పొట్టును తీసేసి ఇలా చూపించిన విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు పాకం కోసం మనం 1.5 కప్ పల్లీలకి 1 కప్ బెల్లం తీసుకొని ఇలా ప్యాన్లో వేసి చిన్న ఫ్లేమ్లో కరిగించుకోవాలి. బెల్లం వేసాక వాటర్ ఏమీ వేయకూడదు. టిప్ నెంబర్ 2, బెల్లం కరిగాక దాంట్లో ఒక 1 స్పూన్ నెయ్యి వేసి బాగా కలపాలి. నెయ్యి వేస్తే చిక్కీకి మంచి కలర్ అండ్ షైన్ వస్తుంది, అందుకే నెయ్యి వేసుకోవాలి. పాకం వస్తున్నప్పుడు బెల్లం కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడప్పుడు ఒక గిన్నెలో వాటర్ వేసుకొని పాకం టెస్ట్ చేస్తూ ఉండాలి. టిప్ నెంబర్ 3, ముదురు పాకం వచ్చాక ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి కలుపుకొని ఇందులో మనం వేయించిన పల్లీలు వేసి బాగా కలపాలి. సోడా వేయడం వల్ల చిక్కీ అనేది క్రిస్పీగా ఉంటుంది. పాకం అనేది పల్లీలకు పట్టాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక సిల్వర్ ఫాయిల్ తీసుకొని చూపించినలాగా సెట్ చేసుకొని అందులో దీన్ని వేసి స్ప్రెడ్ చేయాలి. స్పూన్తో అయితే ఈజీగా స్ప్రెడ్ అవ్వదు, సో మనం ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని దానికి కొంచెం నెయ్యి రాసి ఆ కర్రతో ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక 2 to 3 మినిట్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది. ఇది వేడిగా ఉన్నప్పుడే చాక్ ఆర్ పిజ్జా కట్టర్తో మనం ఘాట్లు అనేది పెట్టుకోవాలి. అప్పుడే చల్లారాక చిక్కీ ఈజీగా పీసెస్ అవుతాయి. మనకి ఎంత సైజ్ కావాలో అంత చూసుకొని కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసే ప్రాసెస్ ఒక్కటే చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా ప్రెషర్ పెడితే కానీ కట్ అవ్వదు, సో ఓపికగా చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఒక 3 అవర్స్ ఆరబెట్టుకోవాలి. 3 అవర్స్ అయిపోయిన తర్వాత మనకి చిక్కీ ఈ విధంగా అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని సిల్వర్ ఫాయిల్ తీసేసి చిక్కీని పీసెస్ లాగా చేసుకోవాలి. ఇలా వేడి మీద ఘాట్లు పెట్టడంతో చిక్కీ అనేది ఈజీగా చూపించే విధంగా బ్రేక్ అయిపోతుందన్నమాట. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అయ్యి మీరు ట్రై చేస్తే చిక్కీ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొట్టండి, సో దట్ నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.